అష్టావక్ర గీత 1వ అధ్యాయం ఆత్మానుభవోపదేశము 5వ శ్లోకము. సందర్హితుడవు, నిరాకారుడవు, సర్వసాక్షివి నీవు. విచారాన్ని విడనాడి సంతుష్టుడవై జీవించు. 1. ఆత్మ పరబ్రహ్మం, అఖండం, అద్వితీయం. తనకు ప్రపంచానికి ఉండే సంబంధం పట్ల తనకుండే దృక్పథంలో మార్పుని బట్టి మానసిక పరిణామంలోని వివిధ దశలను 4 ముఖ్య భాగాలుగా విభజించి 4 వర్ణ ఆశ్రమాలుగా నిర్దేశించారు. అనంతమైన ఆత్మ అఖండంగా అద్వితీయంగా ఉంది. ఉన్నది ఒకటే కాబట్టి తెలుసుకునేది తెలియబడేది లేవు. కనుక ధర్మాధర్మాలు, జ్ఞానాజ్ఞానాలు ఆత్మకు ఉండే ఆస్కారమే లేదు. చైతన్య ప్రకాశంలో శుద్ధమైన ఆత్మ వాసనల నుండి స్వతంత్రంగా ఉంటుంది. అన్నింటినీ చూస్తూ ఉనికినిచ్చేదే ఆత్మ. కాబట్టి ఆత్మ ఏ రకమైన వస్తువు కాదు, ఇది కేవలం సత్ చిత్ మాత్రమే. సత్ అంటే ఉనికి, ఉన్నట్లుగా తెలియబడేది. చిత్ అంటే ఉన్నదానిని తెలుసుకునే తెలివి. ఉన్నట్లుగా అనిపించడమో, దానిని తెలుసుకుంటున్నట్టు భావించడమో, ఇలా పరస్పరాధారంగా అవినాభావంగా ఏకంగా ఉండేదే సత్ చిత్ రూప ఆత్మ. అదే పరబ్రహ్మం. ప్రసాద్ భరద్వాజ. పూర్తి వివరణ వీడియో లింక్ బయోలో ఉంది. సబ్స్క్రైబ్ చైతన్య విజ్ఞానం ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రసాద్ భరద్వాజ.